హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నార్మల్గా చికెన్ కర్రీ చేసుకుందాం. అంటే ఇట్లా స్పెషల్గా కాకుండా కొంచెం మసాలా వేసి చేసుకుందాము. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి మిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనము ఇట్లా ఒక 4-5 మిరపకాయలు తీసుకొని మనం ఆ తొడిమలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తున్నా. మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ మనం ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే కొంచెం ఫ్రై అనేది తొందరగా అవుతుంది, ప్లస్ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఆనియన్ అనేది కొంచెం మంచిగా ఫ్రై కావాలి కాబట్టి మనం మీకు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను నేను. చికెన్లో టమాటాలు వేస్తే కొంచెం గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. నార్మల్గా వాటర్ పోస్తే కొంచెం ఉట్టి చారులాగా అవుతుంది. కొన్ని టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది కాబట్టి నేను టమాటాలు వేస్తున్నా. ఈ టమాటాలని కూడా మనం ఇట్లా కట్ చేసిన తర్వాత గ్రేవీ వేసుకోవాలి. అంటే గ్రైండర్కి వేసి కొంచెం ఇట్లా గ్రేవీ వేసుకోవాలి. చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొద్దిగంత కొబ్బరి పొడిని నార్మల్గా బాండీలో వేసుకోవాలి. బాండీ కొంచెం వేడైనాక వేసుకొని దాన్ని కొంచెం లైట్గా ఎంపుకోవాలి. తొందరగా మాడిపోతుంది. మాడిపోకుండా లైట్గా ఎంపుకొని ఇట్లా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అట్లా ఎంపుకుంటే కొంచెం కొబ్బరి అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది. కొబ్బరి పొడి ఎంపుకొని పక్కకి పెట్టుకున్న తర్వాత అదే బాండీలో మనం ఆయిల్ పోసుకోవాలి చికెన్ కర్రీ వేసుకోవడానికి. తర్వాత దాంట్లో కొంచెం షాజీరా,
ఇట్లా రా మసాలా ఉంటుంది కదా, రా మసాలాలు మొత్తం వేసుకోవాలి. కొన్ని లవంగాలు, 2-3 లవంగాలు, 2-3 మిరియాలు నేను కొంచెం ఎక్కువ వేసిన, అందుకనే ఫస్ట్ వేస్తున్నా. ఒక 2-3 మిరియాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత దాల్చిన చెక్క, కొంచెం బగారా ఆకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక మనం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ప్లస్ ఆనియన్ వేసుకొని మళ్ళీ కొంచెం ఈ ఆనియన్ అనేది మంచిగా ఫ్రై కావాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ లోపల నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలని గ్రైండర్కి వేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నా. పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇది ఆనియన్ గిట్ట ఫ్రై అయినాక డైరెక్ట్గా వేసుకోవచ్చు కాబట్టి ఫస్టే పేస్ట్ చేసి పెట్టుకుంటున్నా. ఇట్లా ఆనియన్ మనకు ఫ్రై అయినాక అందులో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాడిపోతుంటుంది, అడుగు పడుతుంటుంది. కొంచెం కలిపి గీకుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకోవాలి. మనము వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక 2 మినిట్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ గింటంగా ఏం పోయకుండా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది ఆయిల్లో కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది, వాటర్ వస్తే అంత తొందరగా ఫ్రై కాదు. ఇంకొకటి ఏంటంటే చికెన్ మనం కడుగుతాం కదా, అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. అందులో మనం ఇట్లా కలిపి ఫ్రై చేస్తుంటే ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయినంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇగో మీకు ఇట్లా చూపిస్తున్నాం కదా, వాటర్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఆ వాటర్ పోయినంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము. చికెన్లో వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. కారం పొడి నేను కొద్దిగంత కారం పొడి వేస్తున్నా, 2 టీ స్పూన్లంత కారం పొడి వేస్తున్నా. తర్వాత కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి వేసినాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేస్తే కారం అనేది చికెన్ ముక్కలకు మంచిగా పడుతుంది. టేస్ట్ అనేది ముక్కలు టేస్ట్ అనేది బాగుంటాయి. ఇట్లా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మనము పుదీనా వేసుకోవాలి. తర్వాత మనం టమాటాని ప్యూరీ వేసుకున్నాం కదా గ్రైండ్ చేసి, ఆ ప్యూరీ కూడా పోసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ప్యూరీ కూడా కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఇట్లా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము. ఇట్లా 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పోయకుండా కొంచెం చూసుకొని పోసుకోవాలి. ఎన్ని సరిపోతాయి అన్ని మాత్రమే పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసిన తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మసాలా పెట్టుకోవాలి. చికెన్ ఏమైనా ఉడకపోయినా కానీ ఇట్లా మసాలా పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. కారము అవన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి. మంచిగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది, పచ్చి వాసన అనేది లేకుంటుంది. ఇట్లా ఉడికిన తర్వాత మనం కొద్దిగంత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగంత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కోకోనట్ పౌడర్ ఉంది కదా, కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దాదాపు ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కొబ్బరి పొడి వేసినాం, టమాటా ప్యూరీ వేసేసినాం కాబట్టి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, మంచిగా వస్తుంది. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.